పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని, ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన అనంతరం ఆయన నిర్వాసితులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు విడిచిపెట్టక ముందే నిర్వాసితులందరికీ పునరావాసం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 2027 నాటికి పునరావాసాలు పూర్తి చేస్తామని చెప్పారు. ఖర్చు చేసే ప్రతి పైసా నిర్వాసితులకే చెందాలని పేర్కొంటూ 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక 4,311 కోట్ల రూపాయల పరిహారం చెల్లించామన్నారు. దళారులు మోసగాళ్లకు అవకాశం లేకుండా చేస్తామన్నారు. కొందరు పేర్లు తొలగించారని బాధితులు చెబుతున్నారని విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం చెల్లిస్తామని సీఎం తెలియజేశారు. ఇదొక చరిత్ర. పోలవరం ప్రాజెక్టు పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే జీవనాడి. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోగలిగితే రాష్ట్రం బాగుపడుతుంది. దానికి త్యాగం చేసిన మీకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు ఏమి ధైర్యంగా ఉండండి. మీ ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అన్ని న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ, నేను మా ఆడబిడ్డను చూశాను, చాలా బాగా మాట్లాడింది. మనస్ఫూర్తిగా అభినందనలు. అందరూ మారిగా మాట్లాడేది నేర్చుకోవాలి. మంచిని మంచిగా మీరు చెప్తే మంచి ఇంకా ఎక్కువ జరుగుతుంది. ప్రజలు పన్నులు కడతారు. ప్రభుత్వం సమర్థవంతంగా ఎక్కడికక్కడ విషయాలన్నీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతాం. ఏ ఒక్క పైసా మేము ఖర్చు పెట్టినా అది మీకు చెందాలి. మీ డబ్బులు ప్రజల సొత్తు, మళ్ళా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి తప్ప దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు ఒక సిస్టమేటిక్గా మీరు చూస్తే, ఎప్పుడైనా పోలవరం ప్రాజెక్టు కడితే 5 సంవత్సరాలు ఆ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా కనపడ్డా? అంటే రాకపోతే ఏ విధంగా అవుతాయని అడుగుతున్నాను. నేనైతే 5 సంవత్సరాల్లో 33 సార్లు వచ్చా. సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను. ప్రాజెక్టు పూర్తి కావాలి, దీనివల్ల రాష్ట్రం లాభం పొందాలి, నష్టపోయిన రైతాంగానికి పునరావాసం కూడా కల్పించాలి, పేదవాళ్లకు పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతోనే R&R ప్యాకేజీ కానీ ఇవన్నీ ఆ రోజు తీసుకొని ముందుకు పోయాం. చాలా సమస్యలు వచ్చాయి. ఏదేమైనా ఒకటే హామీ ఇస్తున్నా, 2027కి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ వీలైతే ప్రాజెక్టు నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్టు నీళ్లు వదిలిపెడతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఒక టార్గెట్ పెట్టుకొని 2027 డిసెంబర్కి ప్రాజెక్టు పూర్తి అయ్యుంటే 2026 డిసెంబర్కి మీ అందరికీ పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆఫీసర్లందరినీ కోరుతున్నా. వాళ్ళకు కావాల్సిన స్టాఫ్ ఇస్తాం, మనుషులు ఇస్తాం. కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు, సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు. వారికి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా, ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కావడానికి వీలు లేదు. రెండోది, ఎక్కడా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి వీలు లేదు. ఎవరైనా సరే పైరవికారులు కానీ దళారులు కానీ ఎలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ప్రమేయం లేకుండా చేసే బాధ్యత మీది. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది,